ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ఆర్సీపీ టెక్నాలజీస్లో ఉన్నాము అండ్ ఇక్కడ మనం సుందరరామ్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళు ఇచ్చే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ గురించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకి ఆర్సీపీ టెక్నాలజీస్లో రన్ చేస్తున్నారు. సో దాని గురించి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం చెప్తారు, ఏం ట్రైనింగ్ అనేది మీరు ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్కి? ఇక్కడ మల్టీ అసెట్ మీద మేము ట్రైనింగ్ ఇస్తామండి. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ స్టాక్స్ మీద అనుకుంటారు. రైట్. బట్ ఇక్కడ ఏంటంటే ఫారెక్స్ ఉంటుంది, కమోడిటీస్ ఉంటాయి, అండ్ ఈక్విటీ ఉంటుంది, అండ్ వీటితో పాటు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎలాగో ఉంటుంది. ప్లస్ ఇవి ఏదైనా మీరు బై చేసి సెల్ చేద్దామంటే స్టాక్ మార్కెట్ లో టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని వీటితో పాటు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ నేర్పుతాము. అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా, కొంతమంది అచ్చం ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఆప్షన్ సెల్లింగ్ అనేది ఉంటాయి అనమాట. మొత్తం డ్యూరేషన్ వచ్చేసరికి 20 days ఉంటుంది. మొత్తం డ్యూరేషన్. అందులో ఫస్ట్ 10 sections మెంట్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. దాంట్లో ప్రైస్ డేషన్ డెప్త్ బాగా చెప్తారు అనమాట. అండ్ డైలీ 2 hours ఉంటుంది. అండ్ స్టూడెంట్లు వందలాది ఎగ్జాంపుల్స్ లైవ్ మార్కెట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుద్ది. సో బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ థియరిటికల్ గా చెప్పి తర్వాత ప్రాక్టికల్ గా మేము లైవ్ లో చూపిస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ కనెక్ట్ అవుతూ ఉంటారు. లైక్ సపోర్ట్ రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్, ఫిబొనాకీ నెంబర్స్, వైకాప్ థియరీ, అండ్ స్వింగ్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్, వాల్యూమ్ అనాలిసిస్, క్యాండిల్స్టిక్ అనాలిసిస్, ఆల్ టెక్నికల్ ఇండికేటర్స్, ఇవన్నీ 1 by 1 నేర్చుకుంటా ఉంటారు. మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఓన్లీ థియరీ కాకుండా ప్రాక్టికల్ గా మీరు చేపించి వాళ్ళకి గైడ్ చేస్తారు. ఇది డూయింగ్ బై లెర్నింగ్. యాక్చువల్గా ఇంటే వచ్చేది కాదు. యూట్యూబ్స్ వందలాది వీడియోస్ ఉంటాయి వినడానికి, బట్ అలా కాదు. అంటే ప్రాక్టికల్ గా దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి, ఎట్లా స్క్రీన్ చూడాలి, ఏ యాంగిల్ చూస్తే మనకి డిమాండ్ సప్లై అని బట్టి మనకు అర్థం అవుతుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం అనుకోండి, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మార్క్ మినర్విని అనుకోండి, అతను వీసీపీ ప్యాటర్న్ మీద మనీ మేక్ చేస్తున్నారు. అలాగే ఓలివ్ అనుకోండి, వెబ్ పాప్ అనే దాని మీద ఆయన చేస్తారు అనమాట. అలాగే ప్రదీప్ గారు అనుకోండి, ఆయన ఎపిసోడ్కి పివోట్ మీద చేస్తుంటారు. అట్లా వరల్డ్ పేమెంట్స్ ట్రేడ్స్ యొక్క ట్రైలింగ్ స్టైల్స్ అన్ని మీకు నేర్పుతారు. అంటే ఎపిసోడ్కి పివోట్స్ అండ్ వెజ్ పాప్, న్యూస్ ఫెయిల్యూర్, అండ్ వీసీపీ ప్యాటర్న్స్, గ్యాప్ ట్రేడింగ్, ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ మీరు నేర్పుతారు. అండ్ స్టూడెంట్ వాళ్ళ కంఫర్ట్ ఉన్న స్టైల్ని మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ వందలాది సాఫ్ట్వేర్లు, స్కానర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే ఏది ఏ టైప్ స్టైల్ చేస్తున్నారు. సపోజ్ నేను ఫస్ట్ 5 minute స్కానర్ బ్రేకప్ ట్రేడింగ్ స్టడీ చేస్తున్నాను, దాని తగ్గ స్కానర్స్, స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ అనమాట 1 by 1. అందుకని ఎవరైనా ఇంటర్డే ట్రేడింగ్ చేద్దామని, స్పెక్యులేషన్ చేద్దాం అనుకున్నా, లేదా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా, లేదా ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టి అలా పెట్టాలన్నా ఈ కోర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా సరే నేర్చుకున్న అన్న ఇంట్రెస్ట్ ఉండి, ల్యాప్టాప్ ఉంటే 20 days స్పెండ్ చేసేలాగా ఉంది అంటే అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చాలా మంది అడిగేది ఏంటంటే 20 days సరిపోతుందా లేదా అని అడుగుతుంటారు. అండ్ బేసికల్ గా 40 hours ట్రైనింగ్ అంటే కానీ ఇంకో 10 hours ఎక్స్ట్రానే ఉంటుందండి. స్టూడెంట్లు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఈ రోజు నేను సపోర్టేషన్ గురించి మాట్లాడంటే ఒక్కొక్కళ్ళు 10 చార్ట్స్ మర్చిపోయి నాకు చూపిస్తుంటారు. ఆ 10 మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు 1 or 2 hours పడుతుంది ఈజీగా. అందుకని ట్రైనింగ్ ఒక్కటే 2 hours అండి. అది కాకుండా ప్రాక్టీస్ చేసిన బోల్డ్ ఎంత ఉంటాయి. అందుకని మీరు అందరు కూర్చొని ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. ఈ టైంలో మీరు కూర్చొని ఎంత చెప్పిన ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరుసటి రోజు నాకు వర్క్ అసైన్మెంట్ చూపిస్తా ఉంటారు. అట్లా మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నదాన్ని బట్టి వస్తుంది. నేను చెప్తే రాదండి, మీరు ఇన్వాల్వ్ అయితేనే వస్తుంది. అంటే మీరు చూసారు యావరేజ్ ఏజ్ అక్కడ 30-35 దాకా ఉంది. కాబట్టి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ కిడ్స్ ఎవరు లేరు. అందరూ మెచ్యూరిటీ మైండ్స్, ఆల్రెడీ లక్షల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు వస్తుంటారు. కాబట్టి ఎవరి సేఫ్టీ వాళ్ళు, ఎవరి రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుని చేస్తారు. మొత్తానికి కోర్స్ అయిపోలోపు ఏంటంటే వాళ్ళకి రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలా, ఏ ప్రొడక్ట్ లో ఎంతెంత రిస్క్ ఉంటుంది, స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలా, వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొడక్షన్ ఎన్ని యాంగిల్ చేసుకోవచ్చు, ఇలా కాంప్రహెన్సివ్ ఐడియా జనరేట్ అవుతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళు ఏం టచ్ చేయొచ్చు, ఏది టచ్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఉందా, నాన్ ట్రెండింగ్ మార్కెట్స్ ఎన్విరాన్మెంట్ దేనికి సపోర్ట్ గా ఉందో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ టైప్ ఎన్విరాన్మెంట్ వచ్చిన దాకా ఆ ట్రేడ్ సెటప్స్ చూసుకుంటారు అనమాట. మొత్తానికి నేర్చుకోవటం, డమ్మీ ట్రేడింగ్ లో అప్లై చేసుకోవటం, అండ్ తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేసుకోవటం, బాగా వర్కౌట్ అయిన తర్వాత స్కిల్ అప్ చేసుకోవటం, ఈ 4 type ఆఫ్ ప్రాసెస్ అనమాట. అవన్నీ వాళ్ళకి నేర్పుతారు ప్రాక్టికల్ గా. సో బేసిక్ లెవెల్లో వాళ్ళు నేర్చుకోవాలి అన్నా కానీ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ గైడెన్స్ ఉంటుంది. ఎవరు నేర్చుకున్నా సరే స్టార్టింగ్ సపోర్ట్, రెసిస్టెంట్ అక్కడ నుంచి బిగిన్ చేస్తారండి. కాకపోతే చాలా మందికి ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. కొంతమంది కామర్స్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇలా వస్తుంటారు కదా. వాళ్ళు కొత్త అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఎవరైనా సరే బేసిక్స్ నుంచి బిగిన్ చేస్తారు. స్కిప్ అవటం అంటే ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంత ఓపెన్ మైండ్ తో వస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ చాలా మంది మాకంతా వచ్చి అంటారు, నేను బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ ఒకసారి ఐడెంటిఫై చేయమని చార్ట్
ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు అనుకుంటుంది వేరు, ఇక్కడ ఇక్కడ వేరేదే ఉండొచ్చు. అట్లా రైట్ అట్లా మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మేమైతే స్క్రాచ్ నుంచే బిగించేస్తాం. రైట్ అంటే ల్యాప్టాప్ నావిగేషన్ వచ్చు అంటే చాలు, ఎనీబడి కెన్ ఎలిజిబుల్ అనమాట. చాలా మంది అంటారు మాకు బేసిక్ లెవెల్ కావాలి, మాకు అడ్వాన్స్ లెవెల్ కావాలంటారు. అండ్ బిలో మీ మనీ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఇది అడ్వాన్స్ కోర్స్ అంతే. మీరు మనీ మేక్ చేస్తున్నారంటే, మీకు మనీ మేకింగ్ రావట్లేదంటే మీరు ఎంత నేర్చుకున్నా సరే బిగినర్ లెవెల్లో ఉన్నట్లకే. అందుకని కోర్స్ని కొంత చెప్పి ఇది బేసిక్ అని, కొంత చెప్పి ఇది అడ్వాన్స్ అని అలా అనలేను. మొత్తం కాంప్రహెన్సివ్గా మేము ఇచ్చేస్తాం. అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి వాళ్ళకి. లైఫ్ టైం అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. గ్రూప్ సపోర్ట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే మిగతా వాటికి వీటికి తేడా ఏంటంటే ఇవి మనీతో డీల్తో ఉన్నాయి కాబట్టి చాలా మంది చాలా భయపడతా ఉంటారు, లేదా అతి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. డైలీ 1%, మంత్లీ 10% ఇలా తొందరగా నమ్మాలన్నా కూడా కష్టమే. బట్ రియాలిటీ ఏంటంటే మిగతా ప్రొఫెషన్ లాగా ఇది ఒక ప్రొఫెషన్. ఇది మిగతా ప్రొఫెషన్ టైం పట్టినట్టే దీనికి కూడా కొంత టైం పడుతుంది. మీరు ఏదన్నా చేయండి, డమ్మీ ట్రేడింగ్ లో ప్రూవ్ చేసుకొని ముందు పోవటం తప్ప రియల్ టైంలో ఒకేసారి 10 లక్షలు పెట్టేసి 2 రోజులు పైకి వస్తుంది, 2 రోజుల కింద పోతుంది, అలా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి అర్థమైంది మార్కెట్ ఎన్విరాన్మెంట్ని ఎలా స్కాన్ చేసుకోవాలా, సిచ్యువేషన్ అవేర్నెస్ ఎట్లా అనలైజ్ చేసుకోవాలా, బెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సెక్టర్ లో ఉన్న స్టాక్స్ ని ఎలా పట్టుకోవాలనేది వాళ్ళ క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ 100 కొద్ది చార్ట్లు అనలైజ్ చేసిన తర్వాత న్యాచురల్ గా వాళ్ళ ఐకి ఆ ట్రైనింగ్ దొరికింది కాబట్టి ట్రేడింగ్ ఆపర్చునిటీ పాయింట్ అవుట్ చేయగలుగుతారు వాళ్ళు. సో మీ రిక్వైర్మెంట్ కనుక ఈక్విటీ లేదా ఫారెక్స్ లేదా కమోడిటీస్ లేదా ఫీచర్స్ లేదా ఆప్షన్స్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక అయితే దిస్ ప్రోగ్రామ్ గోయింగ్ టు సూటబుల్ టు ఎనీవన్. అండ్ కంఫర్ట్ ఉంటే అమీర్పేటలో క్లాస్ రూమ్ లో అయితే బాగుంటుంది. ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ అయితే నేను రికమెండ్ చేయలేను కాబట్టి క్లాస్ రూమ్ ఆన్లైన్ తీసుకోండి. బోత్ ఫార్మాట్ లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజ్ 15,000 ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకి 20 days డ్యూరేషన్ కి 15,000 ఉంటుంది. సో ఎవరైనా కానీ ఏజ్ లిమిట్ లేకుండా అందరు కూడా జాయిన్ అవ్వచ్చు అంటారు. సో మీరు ఇప్పుడు డిఫరెంట్ స్టూడెంట్ బ్యాచెస్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో వాట్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? అంటే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అంటారు? మీరు గైడెన్స్ లో ఇవ్వడంలో ఏదైనా కొత్తగా ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మన ట్రేడింగ్ అనేది నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలండి. నిన్న పర్ఫామ్ చేసిన ఎసెట్ ఇప్పుడు పర్ఫామ్ చేయకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఈక్విటీ అంత పర్ఫార్మెన్స్ లేదు, బట్ గోల్డ్ సిల్వర్ బాగా పర్ఫామ్ చేసింది, అవునా? అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి జిరోదా వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. అంటే రేపొద్దున మన కైట్ లోనే మనం అమెరికాకి సంబంధించిన స్టాక్స్ మనం కొనుక్కోవచ్చు, అమ్మచ్చు అనమాట. సో ఇది చాలా వ్యాస్ట్ ఆపర్చునిటీ ఉన్న ఏరియా అనమాట. మనం నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి. స్టూడెంట్ కూడా నిరంతరం వాళ్ళు కూడా అప్డేట్ అవుతూనే ఉంటారు దాని తగ్గట్టు. అంటే ఒక్కొక్కరు ఒకటి ఇష్టపడతారు. కొంతమంది ఇంటర్డే స్టైల్స్ ఇష్టపడతారు, కొంతమంది అచ్చం ఈటీఎఫ్స్ లోనే మనీ మేక్ చేయాలని చూస్తుంటారు. అంటే వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ కి ఆ ప్రొడక్ట్ సూట్ అవ్వాలి, అంటే ఫైనాన్స్ గోల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. కాబట్టి ఏ ఒక్క స్టూడెంట్ ని మేము ఫోర్స్ఫుల్ గా ట్రేడ్ చేయమని చెప్పలేము, బట్ మేము అయితే వాచ్ చేస్తా ఉంటే నీకు అంటోర్స్ ఉంటారు రమ్మంటాం. కొంతమంది గర్ల్స్ వాళ్ళు ఉన్నారు, ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ అంటే బాయ్స్ ఉన్నారు, అచ్చం ఈటీఎఫ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే రిస్క్ ప్రొఫైల్ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటుంది. మనం అందరినీ ఒకటే చేయని మనం పుష్ చేయలేము, బట్ ఆ లాజిక్ చెప్తాం. అది ఎందుకు మీకు వర్కౌట్ అవుతుంది అది లాజిక్ చెప్తాను అనమాట. అది చెప్పే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారా మీరు? లైక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? మనం చెప్పేటప్పుడే ఈ రోజు సపోర్టేషన్ థియరీ అన్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ సపోర్టేషన్ ఎందుకు ఫామ్ అవుతుంది, దాన్ని అనుకున్న సైకాలజీ ఏంటి, ఇన్స్టిట్యూషనల్స్ అడుగు పెడితే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఎలా ఉంటాయి, వీటిని ఎట్లా అనలైజ్ చేసుకోవచ్చో మనం చెప్పి ప్రాక్టీస్ చేపిస్తాము. రేపొద్దున మార్కెట్ లో రెసిడెంట్ ఎక్కడ రాబోతుంది, స్టాక్ బయలుదేరుతుంది అంటే పలానా చోట అని చెప్పారనుకోండి, వాటిని లైవ్ లో వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చి ఆగింది అనుకోండి, వాళ్ళు అనుకుంది కరెక్ట్ అనమాట. అది బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, ఎంత స్ట్రెంత్ అది బ్రేక్అవుట్ అవుతుందో మెజర్ చేస్తారు విత్ వాల్యూమ్ తోటి. అట్లా ప్రాక్టికల్ గా వందలాది ఎగ్జాంపుల్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దే డు బిలీవ్ ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుందో అని. అందుకని ఎందుకు ల్యాప్టాప్ మ్యాండేటరీ అంటే వాళ్ళు ప్రాక్టికల్ గా అదే కదా ప్రూవ్ చేసేది, మనం అనుకుంది వర్కౌట్ అవుతుందా లేదని. వందల కొద్ది మనం వాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది అర్థమైంది వర్కౌట్ అవుతుందా లేదనేది. అందుకని నేర్చుకునేటప్పుడు స్టూడెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా టెక్నిక్స్ నేర్చుకుంటారు, బట్ రియల్ టైమ్ లో 2-3 టెక్నిక్స్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. మార్కెట్ ఆ ఎన్విరాన్మెంట్ కి వస్తే అది వర్క్ చేస్తారు అనమాట. ట్రెండింగ్ మార్కెట్లు బ్రేక్అవుట్స్ వాడతారు, రేంజ్ బౌండ్ మార్కెట్స్ సైడ్ మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండ్ మార్కెట్స్ వాడుతూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ నేర్పుతారు అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ నేర్పుతారు. అలాగే ట్రేడింగ్ స్టైల్స్ వచ్చేసరికి మనం మీకు స్కాల్పింగ్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ నేర్పుతారు. అంటే ట్రేడ్ సెటప్స్ వచ్చేసరికి టీఎస్టీ ట్రేడ్ సెటప్, బ్రేక్అవుట్ ట్రేడ్ సెటప్, ఫుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్ అండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ కి ఏది వర్కౌట్ అవుద్దో వాళ్ళ సెటప్స్ ఫైండ్ అవుట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటారు అనమాట. నేను చెప్పాను కదా, స్టూడెంట్స్ ఎంత ఆకలితో ఉన్నాడు, ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు, ఎన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాడు, నాకు ఎన్నిటిని చూపిస్తున్నాడు అన్న దాన్ని బట్టి ప్రోగ్రెస్ ఉంటుంది. అందరినీ మనం ఒకే సేమ్ లో మనం చూడలేము అనమాట. మిగతా ఐటీ లాగా మనం చూడలేము. ఇక్కడ కొంతమంది అర్థం ప్యాషన్ ఇన్కమ్ 2-3 కోట్లతో వస్తారు, వాళ్ళకి స్పెక్యులేషన్ అవసరం లేదు.
వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ 10-15% చాలా మాకు సేఫ్టీ అంటారు. వాళ్ళు తగ్గట్టే నేర్చుకుని వెళ్తుంటారు అనమాట. అట్లా Right. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. మొత్తానికి కాంప్రహెన్సివ్‌గా మల్టీ అసెట్ క్లాసెస్ ట్రైనింగ్ అనమాట దీంట్లో. ఒక మనిషికి కావాల్సిన ఫైనాన్స్ నీడ్స్ మొత్తం డిజైన్ చేసుకోవటం, వాటి ద్వారా ప్యాసివ్ ఇన్‌కమ్ లేదా యాక్టివ్ ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేయాలో ప్రాక్టికల్ వేలో ప్రూవ్ చేస్తారు. చూస్తారు. సో Right. మీ రిక్వైర్మెంట్ కనుక ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదన్నా గానీ ఈ ట్రైనింగ్ సెంటర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. రైట్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం అయితే మనం ఆర్సీబీ టెక్నాలజీస్కి వచ్చేసాము. ఇక్కడున్న స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడున్న గైడెన్స్ కానీ, వాళ్ళకి ఇక్కడున్న లైక్ టీచింగ్ విధానం కానీ, కోర్స్ ఎలా వీళ్ళకి హెల్ప్ అవుతుంది, అండ్ వీళ్ళకి స్టాక్స్లో ఇదన్నీ కూడా ప్లే చేయడానికి వాళ్ళకి నిజంగానే ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, అండ్ వాళ్ళ మాటలనే ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హలో అండి. హలో. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రాజేంద్ర. రాజేంద్ర, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను మేడం. వైజాగ్ నుంచి Yes. వచ్చారు. అంటే నార్మల్గా ఈ ప్రత్యేకంగా దీని గురించి వచ్చారా, లేదంటే యూ లివ్ హియర్ ఇన్ హైదరాబాద్? లేదు మేడం, నేను దీనికోసమే వచ్చాను దీనికోసం పర్టికులర్గా. వచ్చారు. ఓకే, ఎలా తెలిసింది అసలు యాక్చువల్లీ మీకు? అంటే నేను యూట్యూబ్లో సార్ వీడియోస్ వాచ్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అండి. నేను ఏంటంటే నేను కరోనా టైంలో కొంచెం ఇన్వెస్ట్ చేశాను, పోగొట్టుకున్న అమౌంట్ కూడా. దాని గురించి పర్టికులర్గా టెక్నికల్గా నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ మోరోవర్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు ఇప్పుడు. అలాగే మనకి రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు. స్కిల్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అచీవ్ చేయాలి, ఎలా రిస్క్ తీసుకొని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అది ఇది అనేసి నేర్చుకుందాం అని వచ్చాను మేడం. రైట్. ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చి ప్రత్యేకంగా దేని గురించి వచ్చానంటే, అవును. అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది అవును. స్టాక్స్ లో. ఇంతకు ముందు కూడా ఇంకేమన్నా మీరు కోర్సెస్ అటెండ్ అవ్వడం కానీ అవన్నీ ఏమైనా లేదు. ట్రై ఇదే చేస్తారా? ఫస్ట్ కోర్స్. సో హౌ డిడ్ యూ బిలీవ్ ఇది మనకు హెల్ప్ అవుతుంది అని? మీకు ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది అసలు అయితే చూస్ చేసుకుంటే బెటర్ ఉంటది అని? మనకి వచ్చిన ఇన్కమ్ తక్కువ ఉంటుంది, మనకు పోయేది ఎక్కువ ఉంటుంది. రైట్. సో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి బేసిక్గా మనకి నాలెడ్జ్ లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసిందంతా పోతుంది. దానికోసం నేను వీడియోస్ చూసి సార్ అయితే బాగా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ మొత్తం బాగా చెప్పారు సార్. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పారు. దానికోసం వచ్చానండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కొన్ని కోర్సెస్ చూస్తూ అవును, ఉంటారు. దానికి అండ్ ఇక్కడికి సార్ ఇచ్చే గైడెన్స్ మీకు ఏ విధంగా డిఫరెన్స్ అనిపించింది, అండ్ అది ఏ విధంగా మీకు యూజ్ అయింది? అంటే సార్ ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చాలా బాగా చెప్పారండి. రైట్. ఇప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ ఎంటర్ కావాలి అనేది ప్యాటర్న్స్ కానీ స్ట్రాటజీస్ కానీ అన్ని చాలా బాగా చెప్పారు సార్. ఈ డీటెయిల్డ్ విధానం కానీ గైడెన్స్ కానీ ఇంకెక్కడన్నా మీకు అవైలబుల్ ఉన్నట్టు అనిపిస్తుందా, లేదంటే సార్ నాకైతే ఇది మంచిగానే అనిపించిందండి, బాగా అనిపించింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అంటే రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చు, మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినాకే నేర్చుకున్నాను. సో ఇక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు వర్త్ అనిపిస్తుందా? వర్త్ మేడం, వర్త్. ఫీ స్ట్రక్చర్ వర్త్. ఇఫ్ యూ వాంట్ టు రేట్ ఇట్, బట్ అంటే 10 కి మీరు రేట్ చేయాలి అని అనుకుంటే ఎంత వరకు రేట్ చేస్తారు? నేను 9 ఇస్తానండి. సో ఆల్ ఓవర్ గా మీకు ఇది బాగా యూస్ చాలా చాలా బాగా యూజ్ అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. Hi, హాయ్, మీ పేరేంటండి? my name is Aditi Reddy Sama, ఓకే. and నేను 20 days అవుతుందండి. I have been attending sir's classes. I'm really glad that I'm here. ఓకే. Actually, because I'm 25 years old, so అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే I'm really satisfied, and నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను ఆన్ వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ అండ్ ఫైనాన్స్, విచ్ ఇస్ లైక్ ఏ స్కూల్లో కూడా ఇప్పుడు నేర్పించలేదు. రైట్. So sir classes attend avadam is really, useful for everyone. Before it's too late, I suggest everyone to ilanti knowledge తెలుసుకోవాలి. And after 20 days of the class, I'm really confident na financial decisions paina and how to work smartly, how money works ani. What do you do actually? I have completed my masters in computer science. Okay. And then I work as a data analyst. Okay. So how come మీకు ఈ ట్రేడింగ్ మీద కానీ దీని మీద ఎలా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది? I'm a day trader since 9 years. Oh, great. Yeah, so but I have been seeing sirs అంటే ఆన్లైన్ లో సుమన్ టీవీలో ఇలా చూస్తూ ఉండే. సో అలా ఓకే లెట్స్ టేక్ ద క్లాస్ అన్నట్టు వచ్చాను. ఓకే. బట్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అండ్ రియలీ సో వాట్ డిఫరెన్స్ యూ ఫైండ్? అంటే ఇప్పుడు 9 years నుంచి మీరు చేస్తున్నారు అని అంటున్నారు. ఇఫ్ వెన్ యూ కమ్ అంటే ఆర్సీబీ టెక్నాలజీస్కి వచ్చిన తర్వాత వాట్ డిఫరెన్స్ యూ గాట్ టు నో లైక్ ఆన్ దీస్ హోల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యాడ్? సో ట్రేడింగ్ కమింగ్ టు ట్రేడింగ్ ఇట్స్ లైక్ ఎవ్రీడే ప్రాఫిట్ అండ్ లాసెస్ చూస్తాం. బట్ ఆ వచ్చిన ప్రాఫిట్ని ఎలా మేనేజ్ చేయాలి ఫర్ ఫ్యూచర్ ఆర్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఆర్ ఫర్ మై నెక్స్ట్ జనరేషన్ ఎలా అనేది సార్ దగ్గర నేర్చుకున్నాను, విచ్ ఐ నెవర్ థాట్ ఆఫ్. ఓకే. సో ఐ వాజ్ ఓన్లీ ఇన్ ట్రేడింగ్ లైక్ ఎవ్రీడే ప్రాఫిట్ వస్తుంది అండ్ దెన్ ఖర్చు అయిపోతాయి. బట్ దెన్ సార్ ఇస్ లైక్ హౌ టైంతో మనం ఎలా మన అసెట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు, ఇలాంటి చాలా నాలెడ్జ్ కూడా నేను ఇక్కడ గెయిన్ చేశాను. అండ్ సార్ ఈజ్ రియలీ
I mean, he's a great mentor, I would say. రైట్ రైట్ Yeah. సో లైక్ ఈ దీని గురించి ఎలా తెలిసింది యాక్చువల్లీ యూ హ్యావ్ టు చూస్ దిస్ అని? నేను యాక్చువల్లీ సుమన్ టీవీలో చూసాను సార్ Mhm. వీడియోస్, అండ్ దెన్ సార్ చెప్పే అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనే కాన్సెప్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఓకే అండ్ దెన్ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉండే సుమన్ టీవీ వీడియోస్లో, అండ్ దెన్ దట్స్ హౌ ఐ కాంటాక్టెడ్ అండ్ దెన్ జాయిన్ అయ్యాను. రైట్ సో హౌ యూ ఫైండ్ హిస్ గైడెన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ లో అయినా చెప్పే విధానం కానీ ద వే Yes. హీ గైడ్స్ యూ వాట్ కైండ్ ఏ విధంగా మీకు హెల్ప్ అవుతుంది? నేను ఎక్సలెంట్ మెంటర్ అని ఎందుకంటానంటే సార్ చాలా మంది చెప్పి వదిలేస్తారు, బట్ సార్ అనేది రియాలిటీగా ఎలా చేయాలి అండ్ యూనో ఏ వెబ్సైట్కి ఆర్ ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీ ఏజ్ ప్రకారం మీ రిస్క్ మేనేజ్మెంట్తో మీరు ఎలా చేయాలనేది చెప్పారు. దట్స్ లైక్ రేర్, ఎవరు చెప్పరు. రైట్ సో దాట్స్ హౌ ఐ ఫీల్ సార్ ఇస్ స్పెషల్. right so in this young age you have chosen for this. Yes, what sir. you suggest for our generation, like in coming generation people how they have to plan and enter, what they have to choose, and what you would say advice? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్స్ లైక్ ఎంత ఎర్లీగా మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే దాట్ విల్ బీ లైక్ బ్రైట్ ఫ్యూచర్. ఒకప్పుడు మనకి ఆస్తులు లైక్ యునో రియల్ ఎస్టేట్ అలా ఉండేయండి, బట్ కమింగ్ జనరేషన్లో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇన్ ద క్లాస్ ఐ వుడ్ సే మొత్తం వైట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ మెయింటైన్ డిజిటల్ అసెట్స్. సో మీరు 18 years అవ్వగానే యునో ఐ వుడ్ సజెస్ట్ ఓపెన్ అ డిమెట్ అకౌంట్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్, టేక్ యాక్షన్. so for the worth of fees ki మీకు ఇది worth అనిపిస్తుంది ఇక్కడ ఉన్న fees కి? తప్పకుండా అండి. The knowledge that I have gained, a fees is nothing, I would Nothing say. for this. Yeah, and I'm really satisfied with the course. will this 20 days course help everyone in getting all Sure, whole knowledge? 100%. I mean more than what you expect అండి. ఇక్కడికి Okay. వచ్చి నేను ఇంకో దానికోసం వచ్చాను, బట్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ నేను చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. how And I'm you gonna rate implement it, sure. how you rate it on 10? 11 if I can. oh great Yeah, 11 star, but 10 main sir and sir skills and sir చెప్పే విధానం. He's a great mentor. yeah thank you so Thank much. you so much. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా అడిగేసి, ఇప్పుడు సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ రావడం వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆసిపి టెక్నాలజీస్ అనేది వీళ్ళకి ఎలా హెల్ప్ అయింది అని చెప్పేసి. సార్ మీ పేరండి? నా పేరు రామ లక్ష్మణరావు మేడం. రామలక్ష్మణరావు గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నేటివ్ కడప, కానీ సెటిల్డ్ అట్ బెంగళూరు. ఓకే మా కొడుకు కోడల దగ్గర ఉంటాను. ఓకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే అంటే మీరు ఇక్కడ రావడం అనేది ఆసిపి టెక్నాలజీస్ గురించి వచ్చారా లేదంటే? లేదు మేడం, ఇది ఒకటి తెలుసుకుందామని వచ్చాను. మీ సుమన్ టీవీలోనే నేను చూశాను ఓకే సార్ గురించి, బాగుంది. 40 ఏళ్ల పాటు కష్టపడిన జీవితంలో మిగిలించుకున్న సొమ్మును పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందామని వచ్చాను. యాక్చువల్గా నాకు బేసిక్స్ కూడా ఏం తెలియదు. తెలియదు. ఇక్కడ చెప్పిన ప్రకారం ఏమైందంటే ఏం తెలియకపోయినా కూడా మేము వాటని చెప్తామని చెప్పారు. ఇక్కడికి వస్తే వాళ్ళ ప్యాటర్న్లో వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే హెవీ సిలబస్ ఉంది, చెప్పడానికి 20 రోజులు టైము. కాబట్టి వాళ్ళ పీరియడ్లో వాళ్ళ క్యాలిక్యులేషన్లో వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. కాకపోతే మనం ఇంటి దగ్గర పోయిన తర్వాత మనం డ్రిల్ చేయాలి. రైట్ దాని గురించి ఏమి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అడవిలో లైఫ్ బాగుంటుందని మనం అనుకుంటాం. మనము జియోలాజికల్ సర్వే వాళ్ళది కానీ లేదంటే ఏదైనా ఛానల్స్ చూసినప్పుడు ఒక దుప్పిని పులి వేటాడడం కానీ, జింకను చూసినప్పుడు మన సింహం వేటాడడం కానీ చాలా యాంగ్జైటీగా ఉంటుంది. మనం ఏం జరుగుతుంది అని చూస్తాం. అది ఎలా తప్పించుకుంటుంది కదా. సేమ్ సిచ్యువేషను ఇక్కడ కూడా ఫైనాన్స్ జనారణ్యంలో ఉంది. అది అడవి, ఇది జనారణ్యం అంతే. ఎక్కడ ఏం పొరపాటున ఎవడైతే ఇప్పుడు మీరు ఆ ఛానల్లో చూసే ఏదైతే వీక్ అయిపోయి వెనకబడి ఉంటుందో అదే దొరుకుతుంది సింహాన్ని. ఇది కూడా అంతే. మనం పెట్టుబడి పెట్టినాము, సంపాదించుకున్నాము, జాగ్రత్త పెట్టుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మన జాగ్రత్తలని ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ అంటే ఐ మీన్ నల్లన్ వాడ్ అని చెప్పి తెలిసింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైతుందంటే ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, దానికోసం ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అని మనకి ఎంతవరకు ఏమరంటే మిగిలించడం కూడా సంపాదించడంతో సమానం అనే ఉద్దేశంతో ఇన్నేళ్ల లైఫ్ నడిచింది. కానీ మిగిలించడం, సంపాదించడం రెండు ఒకటి కాదనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు ట్రేడింగ్ అనేది? నేను రిటైర్ అయింది జూలైకి రిటైర్ అయినా మేడం. ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండడానికి 2 నెలలు బాగా నిద్రపోయాను, ఏం డిస్టర్బ్ చేయొద్దండి అని. అంటే గత 40 సంవత్సరాలుగా పరిగెత్తడమే సరిపోయింది. ఇప్పుడు నా వయసు 62 దాటింది. సో ఇప్పుడు నేను మా పిల్లలకి అడ్డం లేకుండా ఉండాలంటే నాకు ఒక వ్యాపకం కావాలి. మా మిస్సెస్కి అయితే ఈ ఏజ్లో బయటికి పోవడం ఇష్టం లేదు, కానీ నేను ఆమెను కన్విన్స్ చేసి ఆమె సహాయంతోనే ఇక్కడికి వచ్చాను.
రైట్. అంటే ఇప్పుడు మీరు బెంగుళూరు నుంచి ఇక్కడ దీనికోసమే వచ్చారు. సో ఫస్ట్ మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం డ్రాగ్ చేసింది అసలు ఇలా రావాలి నేను అనేది? సుమన్ టీవీనే మేడం. అంటే అక్కడ ఏం డిఫరెన్స్ అనిపించింది మీకు? ఏం అంటే difference ఆర్సీపీ అంటే చూస్ subject- చేసుకోవడానికి వేరేవన్నిటికీ కూడా. సబ్జెక్ట్ ఉంది, సార్ చెప్పే సిస్టమ్ బాగుంది. దాంట్లో ఏది కూడా మీకు రాత్రి కోటేశ్వరం చేస్తాను, మీరు Right. అది చేస్తాను ఇది చేస్తానని సార్ చెప్పడం లేదు. రైట్. ఎంతసేపు ఉన్నా మీ జాగ్రత్తలు మీరు తీసుకొని మీ ఏజ్కి తగినట్లు మీరు ట్రెండ్ బిగిన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే మీరు పెట్టుబడి పెట్టండి, వేరేది వద్దు అని అంటున్నాడు సార్. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు మీ క్లాస్కి వచ్చినాక గైడెన్స్ కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ విధానం కానీ ఎంతవరకు మీకు చాలా బాగుంది మేడం. కాకపోతే నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను ఇంటికి పోయిన తర్వాత ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేయాలి. రైట్ రైట్. 26 నుంచి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫీ స్ట్రక్చర్ కి ఈ 20 days కోర్స్ మీకు వర్త్ అనిపిస్తుందా ఇక్కడ? ఇప్పుడున్న లక్షల ఫీజులలో ఇది పెద్ద లెక్క కాదు మేడం. అంటే అంటారా? పిల్లోనికి 2-3 చాలు ఛార్జీల లెక్కనే ఇది. ఇప్పుడు పిల్లోని ఎక్కడో పెట్టి చదివిస్తాము. రైట్. ఆడ ఎగ్జాంపుల్ సత్యభామ యూనివర్సిటీ అనుకుంది, 100 దగ్గర 10-12 లక్షలు అవుతుంది 4 ఏళ్ళకు. అవును అవును. కానీ వాడు పోయి వచ్చిన దానికల్లా 15,000 20,000 అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ 15,000 ఒకసారి ఫీజు కట్టింది. కాకపోతే ఇక్కడ ఏమనంటే ఈ ఏజ్లో హాస్టల్లో ఉండాలా అని అంటే ఆ క్లైమేట్కు ఇక్కడైతే ఆఫీస్ క్లైమేట్ ఉంది, రైట్. ఇక్కడేం చేంజ్ కావాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ పిల్లలతో పాటు హాస్టల్లో ఉండాలంటే నాకు కొద్దిగా కొంచెం ఇప్పుడు మీరు రేటింగ్ ఇవ్వాలి అని అంటే 10 కి ఎంత రేట్ చేస్తారు? 10 రేటింగ్ అని నేను చెప్పలేను మేడం. నేనైతే 10కి 10 ఇస్తాను. 10 ఎందుకంటే 10. నాకు ఏమి తెలియదు కాబట్టి, మార్కెట్ అంటే ఏమి తెలియదు కాబట్టి. నిల్ నాలెడ్జ్ తో వచ్చిన మీకు కొన్ని నాలెడ్జ్ అనేది అయితే ఇచ్చారంట. సార్ అయితే నేను పెట్టిన పెట్టుబడికి నాకైతే హ్యాపీగా ఉంది మేడం. అంటే మళ్ళీ నేను ఇంకోసారి రావాలనుకుంటున్నానని అడిగాను. మీరు మళ్ళీ వచ్చినా ఏం ఉపయోగం లేదండి, సేమ్ సార్ ఏదైతే చెప్తాడో అదే చెప్తాడు. మీరు ప్రవచనాలు విన్నట్లు దీన్ని వింటేనే తప్ప మీరు అప్పుడొక పీసు గ్రాప్ చేసుకుంటారు. అది మీకు లైఫ్ లో ఉపయోగపడుతుంది. మీరు ఇంకేమైనా ఎవరికైనా రికమెండ్ చేస్తారా? నేను ఇప్పటికే ఒక 5-6 మందికి రికమెండ్ చేశారు ఆల్రెడీ. నైస్. కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. వాళ్ళకి నేను ఎవరికి చెప్తున్నానంటే, ఇంతవరకు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, నేను పెద్ద తోపు, నాకు నాలెడ్జ్ ఉంది, ఈ యూట్యూబ్ లో చూసి ఏమవుతుంది ఫీల్ అవుతారు అంటే అది ఫీలింగ్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పింది ఏమంటే డిసిప్లిన్ చెప్పాడు, స్కిల్ చెప్పినాడు, తర్వాత పేషెన్స్ చెప్పాడు, డిఎస్పి. ఈ 3 ఉంటేనే లైఫ్ లో వాడు సక్సెస్ అవుతాడు. నువ్వు ఎన్ని యూట్యూబ్లు చూసినా ఎన్ని చేసినా కూడా ఈ 3 లేకపోతే వాళ్ళకి సక్సెస్ అనేది రాదు నా లెక్క. అది నేను కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, నేను అబ్జర్వ్ చేసింది సార్ చెప్పింది దాన్ని బట్టి ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళకు సక్సెస్ రేట్ అనేది వస్తుందని, లేదంటే రాదు. సార్ మీరు ఇప్పుడు ఈ ఏజ్ లో మీరు దీని ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి మీరు స్టార్ట్ చేశారు. నార్మల్ గా ఇప్పుడు మీరు ఎంతో లైఫ్ చూసి వచ్చి ఉంటారు. వాట్ యూ సజెస్ట్ ఫర్ ద యంగ్ జనరేషన్ కానీ ఎవరికైనా కానీ ఏ ఏజ్ లో మనకి ఫినాన్స్ కానీ లేదంటే సేవింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసేది స్టార్ట్ చేస్తే బాగుండని మీరు అడ్వైస్ చేస్తారు? నేను చెప్పేది 100కు 100 పైసలు, అంటే 1 రూపాయికి 100 పైసలు ఉంటాయని నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఏ ఏజ్ లో వాడికి అర్థమవుతుంది. 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 20 ఏళ్ళకి కావచ్చు. ఇక్కడ ఏమైతే అది ఎందుకు అంత చిన్న వయసు నుంచి అని నేను చెప్తున్నానంటే, వాడు రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడని తెలిస్తేనే దాన్ని పొదుపు చేయడానికి అలవాటు పడతాడు. వాడికి వాల్యూ తెలియనంత వరకు మీరు ఎంత చెప్పినా ఏం ఉపయోగం. ఇప్పుడు కూడా 25 ఏళ్ళు వచ్చినా కూడా ఎందుకు పిల్లలు గ్రాస్ప్ చేయలేకపోతున్నారంటే ఫ్రీ మనీ వస్తుంది, వాళ్ళకి దానికి తెలియదు. పాతకాలంలో ఇది ఇర్రెలవెంట్ అయినా నేను చెప్తా. పాతకాలంలో 15 ఏళ్ళ అబ్బాయి అన్న 12 ఏళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని మా జనరేషన్ వరకు 15 సంవత్సరాల గ్యాప్ నడిచింది. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు, ఈక్వల్ ఏజ్ లేదంటే పెద్దోళ్ళని కూడా చేసుకుంటున్నారు. నేను దానికి దీనికి రిలేటెడ్ కాకుండా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమ్మాయి మనసుతో ఆలోచన చేస్తాడు, ఒక అబ్బాయి బుద్ధితో ఆలోచన చేస్తాడు. బుద్ధితో ఆలోచన చేసినప్పుడు నేను ఏమైనా చేయగలనని చెప్తాను. కానీ సక్సెస్ రేట్ వచ్చేసి అమ్మాయిల దగ్గరే ఉంటుంది. ఈ బిజినెస్ నేను అందరికీ అమ్మాయిలకు ఫైనాన్షియల్గా మీ భర్త సంపాదిస్తున్నాడనో, మీ అన్న సంపాదిస్తున్నాడనో, మీ తండ్రి సంపాదిస్తున్నాడని వాళ్ళ మీద వదిలేకుండా ఫైనాన్స్ మ్యాటర్స్, ఇల్లును మెయింటైన్ చేసే హోమ్ మినిస్టర్ మీరు, ఫైనాన్స్ మినిస్టర్ మీరు ముందుకు వచ్చి ఇలాంటి వీటిల్లో నేర్చుకోవాలని చెప్తున్నా. 100% సక్సెస్ కాకపోయినా ఒక 10% సక్సెస్ అయినా వాళ్ళ లైఫ్ 100% సక్సెస్ అవుతుంది. వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారని అంటారు. 100% చేస్తారు, అంటే డబ్బులు దుబారా కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు ఏంటండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, మీకు ఇప్పుడు ఈ ఆర్సీపీ టెక్నాలజీస్ గురించి ఎలా తెలుసు? నేను యూట్యూబ్ లో చూసానండి, సుమన్ టీవీ యూట్యూబ్ ద్వారా సార్ నుంచి కొన్ని వీడియోస్ చూశాను, ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా. సార్ కొన్ని స్టాక్స్ రెఫర్ చేశారు, సో అవి కూడా బాగా పర్ఫామ్ అయ్యాయి అనమాట. ఎర్లియర్ గా కొన్ని ఆల్రెడీ లైవ్ చేసి నేను మళ్ళీ అందువల్ల ఇక్కడికి రావాలనుకొని వచ్చానండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీకు వేరే కూడా చూసుంటారు కదా, ఏమైనా ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే అక్కడికి ఇక్కడికి మీకు ఏం డిఫరెన్స్? ఇక్కడ
ఇక్కడ అనిపించింది రియల్ అసలు? టైమ్‌గా ల్యాప్‌టాప్స్‌తోనే కంపల్సరీగా ల్యాప్‌టాప్ ఉండాలని సార్ రికమెండ్ చేస్తాడు. సో, ఓకే. బయట జనరల్‌గా చెప్తుంటారు బయట. ఇక్కడ హి విల్ టీచ్ విత్ ల్యాప్‌టాప్స్. యాహ్! ఓకే. డెఫినెట్‌లీ షుడ్ హావ్ ది ల్యాప్‌టాప్స్. ఓకే. సో, హ్మ్. ప్రాక్టికల్‌గా మనకి ప్రాక్టికల్‌గా చెప్తారు. యాహ్! థియరీయే చెప్తారు. కాకుండా. యాహ్! యాహ్! సో, హ్మ్. ఐ మీన్ టీచింగ్‌లో కానీ అదంతా కూడా మీకు రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అయింది అసలు యాక్చువల్లీ? బాగా యూజ్ అయిందండి. బిఫోర్‌గా నాలెడ్జ్ ఎక్కువ లేదు. ఇక్కడొచ్చిన హుహు. తర్వాత చాలా నాలెడ్జ్ గెయిన్ చేసామండి. యాహ్! ఓకే. వి కెన్ ఇన్వెస్ట్ బై దిస్ నాలెడ్జ్. యాహ్! నాలెడ్జ్ అంటారు. హ్మ్. సో, ఇప్పుడు వేరే ట్రేడింగ్ వాటికి అండ్ ఈ ట్రేడింగ్ వాటికి మీకు డిఫరెన్షియేట్ అవన్నీ కూడా చెప్పి యాహ్! ఎక్స్‌ప్లెయిన్ చెప్పారు. చేయడం అంతా యాహ్! జరిగిందా చక్కగా? చేశారండి. యాహ్! రియల్ టైమ్‌గా అన్ని చూపించి మాకి చెప్పారండి. యాహ్! ఓకే. సో, యాహ్! ఇది మీకైతే మామూలుగా మీ ప్రాక్టికల్ దాంట్లో అయితే మీకు బాగా యూజ్ అవును. అయిందని బాగా యూజ్ అంటారు. అయిందండి. యాహ్! సో, యాహ్! టీచింగ్ విధానం కానీ, ఎక్స్‌ప్లనేషన్స్ గాని, లేదంటే గైడెన్స్ గాని ఏ విధంగా ఉంటుంది? చాలా బావుందండి. హ్మ్. కంపేర్ టు మీన్స్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్ ఇక్కడ బాగా చెప్తున్నారు. బాగా యాహ్! చెప్తున్నారంటారు. రియల్ సో, టైమ్‌గా చెప్తున్నారు. యాహ్! అంటే మీరు జనరల్‌గా ఎవరికైనా స్క్రీన్స్ రికమెండ్ చూపియకుండా చేస్తారా? చేస్తామండి. యాహ్! యాహ్! కంపల్సరీగా. యాహ్! ఓకే. షూర్. సో, మీకైతే బాగా ఇది ఇక్కడ ఆ! మంచిగా ఈ యాహ్! టీచింగ్ ఇదంతా కూడా మీకు బాగా కరిక్యులమ్ అనిపించిందండి. ఇవన్నీ కూడా బాగా బాగా నచ్చిందని. అనిపించింది. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మనకి ప్రైస్ కంపారిజన్స్‌తో యాహ్! ఇక్కడొచ్చిన దానికి ఇంత ప్రైస్ మీకు వర్తబుల్ అని అనిపిస్తుందా యాహ్! అసల? వర్తబుల్ ఉందండి. మోర్ దాన్ దట్. యాహ్! మోర్ దెన్ యాహ్! థట్ యాహ్! అంటారా? యాహ్! మోర్ యాహ్! దెన్ థాటే డెఫినైట్‌లీ. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటారు. అవునండి. అవును. ఓకే. ఇఫ్ మీరు రేటింగ్ ఇవ్వాలి అని అనుకుంటే 10లో ఎంత రేటింగ్ ఇస్తారు? 10 ఇస్తానండి. యాహ్! గ్రేట్. యాహ్! 10కి 10 యాహ్! 10 ఇస్తానంటారు. 10 వెరీ ఇస్తాను. గుడ్. యాహ్! థాంక్ యూ. యాహ్! సో యాహ్! మచ్. మీ పేరండి? ఫకీర్ అండి. ఫకీర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి ఇప్పుడు ఓన్లీ ఫర్ దిస్ వచ్చారా? మీరు దీని గురించి వచ్చారా ఇక్కడ? లేదండి. నేను బీటెక్ నుంచే సార్‌ని ఫాలో అవుతున్నా. ఓకే. ఇప్పుడైతే ఐటీలో ఉద్యోగం చేస్తున్నా. ఓకే. ఓకే. సో, మీరెప్పుడు స్టార్ట్ చేశారు అసలు ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండడం గాని, దాని గురించి తెలుసుకోవడం గాని? లాక్‌డౌన్ అండి. లాక్‌డౌన్‌లో నుంచి. 4 ఇయర్స్ ఓకే. అట్లా. ఫైన్. సో, ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి మీకెలా తెలిసింది అసలు యాక్చువల్లీ? సార్‌ది ఎనీబడీ కెన్ ట్రేడ్ అనే అది సుమన్ టీవీలో చూస్తున్నాను. అలా ఓకే. చూసొచ్చాను. ఓకే. ఇట్లా ఇన్‌స్టిట్యూట్ ఉందని అలా మీరేసారు కదా! అది చూసొచ్చాను. రైట్. వేరే ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కదా! అంటే మనకి ట్రేడింగ్‌కి. సో, దీనికి దానికి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది అసల? ఆల్రెడీ చాలా ట్రై చేశానండి ఆన్‌లైన్‌లో. ఓకే. ఇంకా సెట్ అవ్వలే మనకి. ప్రాఫిట్స్ అట్లా రాట్లా. సరైన ప్లాట్‌ఫార్మ్ కోసం చూసి ఇంకా ఈ సార్‌లో జాయిన్ అయ్యాను. ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? ఇది మీకు ఎలా హెల్ప్‌ఫుల్ అయింది? ఎందుకు మీకు నచ్చింది అసలు యాక్చువల్లీ? సార్ బాగా చెబుతున్నారండి. హ్మ్. ట్రెండ్ లైన్స్, వాల్యూమ్స్ ఈ మెయిన్ చూసుకోవాలా. బయట అట్లా ఏం చెప్పట్లా. డీటెయిల్‌గా డీటెయిల్‌గా చెప్పరంటారు. చెప్పట్లేదు. హ్మ్. సో, మెయిన్‌గా క్లాస్‌లో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అదే ఇంట్రాడే డీటెయిల్. కోసం. ఇంట్రాడే. ఇంట్రాడే. లాంగ్ టర్మ్, మ్యూచువల్ ఫండ్స్, ఓకే. ఈటీఎఫ్స్ ఓకే. అలా లాస్ లేకుండా ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలనేది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రైట్. సో, ఇప్పుడు మనకి కోర్స్‌ది ఫీజ్ ఉంటుంది గదా! మీకు ఆ ఫీజ్‌కి కోర్స్ అనేది వర్త్ అనిపిస్తుందా? ఇక్కడికి వర్తే రావడము? అండి. వర్తే అండి. తక్కువే అది. తక్కువే అంటారా? ఆ! రైట్. సో, ఇఫ్ యూ వాంట్ టు రేట్ ఒక 10లో మీరు ఎంత రేట్ చేస్తారు అసలు ఈ ఇన్‌స్టిట్యూట్? 10కి 10 ఇస్తా అండి. 10కి 10 ఆ! ఇస్తారు. వెరీ 1 గుడ్. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తాను ఇన్‌స్టిట్యూట్‌కి వద్దామని. ఇంకెవరికైనా రికమెండ్ చేస్తారా మీరు? ఆల్రెడీ చాలా మందికి చాలా చేశానండి మా మందికి ఫ్రెండ్స్‌కి. చేసారా? నైస్. గ్రేట్. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. సో, మీ పేరండి? సందీప్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్. రైట్. ఇప్పుడు ఈ ఆర్‌సీబీ టెక్నాలజీస్ అనేది మీకెలా తెలిసింది అసల? ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూసాను. హ్మ్. సో, దాని ద్వారా మనకు తెలిసింది. ఓకే. సో, ఇక్కడ మీకు టీచింగ్ ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే చాలా తెలియపరచడం గాని, చెప్పడం చాలా గాని. బాగా చెప్పాడు. ఇదివరకు జీరో నాలెడ్జ్ ఉండేది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మనం ఒక స్టాక్ తీసుకుంటే ఎన్ని విధాలుగా అనాలిసిస్ చేయొచ్చు. దాని పారామీటర్స్ ఏంటి, దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, కంపెనీ గ్రోత్ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని బిఫోర్ మనము స్టాక్ పిక్ చేసుకునే అనాలిసిస్ అని చెప్పాడు. అలాగే దానికి ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఒక స్టాక్ తీసుకుంటే దానికి మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏ ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు బుక్ చేసుకోవాలి, ఏ ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు మనము బయట ఎస్కేప్ అవ్వాలి. సో, ఓకే. ఇలాంటి డీటెయిల్డ్‌గా టిప్స్ అన్నీ కూడా అన్ని చెప్పారు. ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాడు. మీ ఎగ్జాంపుల్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి చూపెట్టాడు. అసలు యాక్చువల్లీ? సార్ నేను సాఫ్ట్‌వేర్. సో, హ్మ్. మీకెప్పుడు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది? యాక్చువల్‌గా నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ట్రేడింగ్. ఓకే. సో, బిట్ ఆఫ్ ది అమౌంట్ లాస్ అయింది. సో, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే మీ సుమన్ టీవీ ద్వారా తెలిసింది. సో, సో, ఈ సార్ బిఫోర్ సార్ ఇంకేమైనా సజెషన్ వేరే ట్రై చేసారా మీరు? లేదండి చేయలేదు. సో, ఓన్ నాలెడ్జ్ ఇద్దాం యూట్యూబ్‌లో ట్రై చేశాను. వర్కౌట్ అవ్వలేదు. సో, యాస్ ఆఫ్ నౌ సార్ దగ్గర తీసుకున్నాను. సో, సార్ కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో, ఇంత బల్క్ అమౌంట్ ఉంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే సో వర్కౌట్ అవుతుంది మనకు. రైట్. యావరేజ్ ఇన్‌కమ్ ఎంత వరకు తీయొచ్చు అని అన్ని ఎక్స్‌ప్లెయిన్ ఎక్స్‌ప్లెయిన్ బాగా చేస్తారు. చాలా బాగా గైడెన్స్ ఎక్స్‌ప్లెయిన్ ఎలా చేశారు. అనిపిస్తుంది? సూపర్ అండి అసలు. మీకు సూపర్. ఒక 10 మందికైనా రిఫర్ చేయొచ్చు. మీరు రిఫర్ చేయొచ్చు అంటారా? 100% అండి ఓకే. అది. సో, ఇక్కడ ఫీస్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు చాలా ఉన్న చీప్ క్లాస్ అండి. అంటే చాలా అంటే చాలా చీప్. బయట మార్కెట్‌తో ఈవెన్ యూట్యూబ్‌లో స్మాల్ ఆన్‌లైన్ కోర్సెస్‌కి ఆన్‌లైన్ రైట్ కోర్స్‌కే దగ్గర దగ్గర 35,000-50,000 ఉంది. ఉంటుంది. సో, అవును. చాలా చీప్‌గా 15,000లో మినిమమ్ 1,00,000-2,00,000 వర్తిస్తుంది. రైట్. హ్యాపీ, ఫుల్ హ్యాపీ.
ఓకే. సో ఇప్పుడు మీరు రేటింగ్ ఇవ్వాలి అని అనుకుంటే 10 లో ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 అండి. పాయింటే లేదు. పాయింటే లేదు. 100% అవుట్ ఆఫ్ 10. ఓకే. సో ఈ గైడెన్స్ లో మీకు ఎంత వరకు, అంటే మీకు జీరో నాలెడ్జ్ అన్నారు, ఎంత వరకు మీకు అంటే ఎక్స్‌ప్లనేషన్ జీరో అనేది హెల్ప్ నాలెడ్జ్ అంటే అయిందంటారు ఇక్కడ అసల? నాలెడ్జ్ అనేది ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. రైట్. సో సార్ చెప్పంగానే రాదు. దాన్ని డైలీ తరువుగా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే డే బై డే మనకు ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు టెక్నికల్స్ తెలుస్తాయి. సార్ చెప్పినంత మాత్రాన పోయి డైరెక్ట్ పెట్టేయడం కాదు స్టాక్స్‌లో. దాని మీద మనకు కూడా బ్యాక్‌గ్రౌండ్ కొంచెం టెస్ట్ చేయాలి. అనాలిసిస్ చేయాలి. సో సార్ ఏంటంటే ఒక వేల పాత్‌లో తీసుకెళ్తాడు. సో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళిపోవాలి అంతే. రైట్, అంతకుమించి రైట్, లేదు. రైట్. ఒక రైటర్ వే చూపిస్తే మనం దాన్ని అంతే. కొంచెం చూసుకుంటూ దాన్ని అంటే అనాలిసిస్ మన చేసుకుంటూ మన వెళ్ళాలంటారు. స్కూలింగ్‌లో గురువు ఎలాగో సార్ ఇక్కడ రైట్. అలాగే అంతే. యాహ్! యాహ్! థాంక్యూ అండి. ఓకే. థాంక్స్. సో ఇక్కడ మనకి ఇంకో స్టూడెంట్‌తో ఇక్కడ మాట్లాడదామండి. ఆసిఫ్ టెక్నాలజీస్‌లో వాళ్ళకి వచ్చిన తర్వాత ఈ కోర్స్ 20 డేస్ కోర్స్ ఫీస్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంతగా హెల్ప్ చేస్తుంది? వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేసి మాట్లాడదాం. సో మీ పేరేంటి? నా పేరు చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హయత్ నగర్ నుంచి వస్తాను. హయత్ నగర్ నుంచి వస్తున్నారు. సో ఆసిఫ్ టెక్నాలజీస్ గురించి మీకు ఎలా తెలిసింది బేసిక్‌గా? నేను సుమన్ టీవీ ద్వారానే చూసిన యూట్యూబ్లో వీడియోస్, సుమన్ టీవీ వీడియోస్ చూసి ఓకే. దాని ద్వారానే చూసాను. అంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చారా? ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తున్నారా? ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాను నేను. ఓకే. కాకపోతే కొన్ని మిస్టేక్స్ మనకు నాలెడ్జ్ లేకుండా చేస్తే ఎట్లుంటుంది ఉంటుంది. ఆ, ఎప్పటి కాబట్టి నుంచి చేస్తున్నారు? నేను ఒక 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి చేస్తున్నారు. 1 year ఓకే. నుంచి చేస్తున్నాను. ఓన్ తర్వాత గా చేస్తూ వచ్చారా ఎన్నాళ్ళు? ఓన్గా చేసుకున్న కొన్ని యూట్యూబ్ కూడా కొన్ని ఫాలో అయ్యాను. ఓకే. కాకపోతే అవి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం నేర్చుకోవడం వేరే ఉంటుంది, డైరెక్ట్ వీడియోస్ ద్వారా చూసింది వేరే ఉంటుంది. అట్లా అని చెప్పి డైరెక్ట్ ఆఫ్లైన్లో చూసి నేర్చుకుందామని వచ్చినాం. ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? సార్‌ది ఒక ట్రైనింగ్ కానీ, ఆయన గైడెన్స్ కానీ, ఆయన హెల్ప్ కానీ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అసలు క్లాస్‌లో ఏం చెప్తారు? సార్ ఫస్ట్ లాస్ట్ మొత్తము ఫండమెంటల్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విత్ ప్రాక్టికల్స్ కూడా మనతో చే- చేపిస్తారు. ఈరోజు ఇట్లా ప్యాటర్న్ చెప్పి రేపు ఇట్లా ప్రాక్టీస్ చేసుకొని రండి అని చెప్పి సారు మాకు చెప్పిస్తారు. చెప్పిస్తారు. హోంవర్క్ లాగా హోంవర్క్ ఇస్తారు. లాగా ఇస్తారు. రైట్. అట్లా కూడా మనకి మంచిగా ఉంటుంది. రైట్. అది కూడా మనకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. కొంచెము ఏంటంటే ఇదంతా ఇంతకుముందు ఇదంతా ఉందని మనకు తెలియదు. హ్మ్. బ్యాక్గ్రౌండ్ Basic ఇదంతా ఈ గా చార్ట్ trading. అనాలిసిస్ కానీ టెక్నికల్ కానీ ఫండమెంటల్ కానీ ఇదంతా ఉందని మనకు తెలియదు వాస్తవానికి. ఇదంతా ఉంది, ఇది అంతా ఇవన్నీ బేస్ చేసుకొనే ఈ మార్కెట్ అనేది మనకు ఫామ్ అవుతుందని ఇప్పుడు అర్థమైంది. అర్థమవుతుంది. కాకపోతే ఇంతకుముందు ఇది ఏం తెలియకుండా చేసినాము. సో దీని ద్వారా కొంచెం ఒక ఇప్పుడు base- చేయాలి అంటే ఈ బేస్ ఈ టెక్నాలజీ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా గ్యాదర్ చేయడమే మంచిదని అంటారా? వాట్ ఆ, యు ఫీల్? కంపల్సరీ చేయాల్సిందే. కంపల్సరీ చేయకుండా ఏం నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ మన మనీ అందులో పోగొట్టుకుంటే వేస్ట్ కదా. ఆ. ఏదైనా నేర్చుకొని చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మనం ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ సార్ ఉండాలి. ఓన్గా మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే అది రాదు. సో మీకు ఆసిఫ్ టెక్నాలజీస్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు వీడియోస్ ఏమన్నా అట్రాక్ట్ చేశాయి? అంటే సార్ చెప్పే విధానం కానీ ఏదైనా మీకు నచ్చి ఇక్కడికి వచ్చారా? ఎలా మీరు ఇక్కడ రావడం జరిగింది? సార్ ఇంటర్వ్యూస్ అందులో సుమన్ సుమన్ టీవీలో టీవీలో చూస్తా మామూలుగా సార్ ఇంకా అవి ఈటీఎఫ్స్ గురించి కూడా మామూలుగా స్టాక్ మార్కెట్ గురించి సార్ బిగిన్ నుంచి కూడా ఎట్లా చెప్పేవాళ్ళు, నేను ఎట్లా నేర్చుకున్న సార్ వాళ్ళ స్ట్రగుల్ కూడా అందులో ఓ వీడియోలు చెప్పారు, మీ వీడియోని రైట్. అవి కూడా చూసినాను నేను. దాని ద్వారా వచ్చి సరే ఇక్కడ మనకు మంచిగా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు కదా. ఇంతకుముందు మీరు కూడా అలాగనే ఇంటర్వ్యూ చేశారు ప్రీవియస్ గా, వాళ్ళ వీడియోస్ కూడా చూశాను నేను. దాన్ని బట్టి నేను కూడా వచ్చి ఒకసారి చూసిన డెమో కూడా చూసిన. డెమో లింక్ పంపించారు మేడం వాళ్ళు. ఆ లింక్ చూసి నాకు కూడా సార్ చెప్పే విధానం మంచిగా అనిపించింది. కాబట్టి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ 20 డేస్ కోర్స్ కి ఫీజు మీకు వర్త్ అనిపిస్తుంది? ఇక్కడ రావడం వర్త్ అనిపిస్తుందా? కంపల్సరీ పడుతుంది. ఆ 15,000 అనేది మ్యాండేటరీ గానే కాదు. ఏంటంటే మనం ఫార్మాలిటీకి పే చేయాల్సిందే కానీ ఇక్కడ గెయిన్ చేసే నాలెడ్జ్ మాత్రం చాలా మోర్ దెన్ దాట్ మోర్ అంటే దెన్ ఆ 15,000 అనేది మనం అసలు మర్చిపోవాలి దాని గురించి. మీరు ఎవరికైనా ఇంకా రికమెండ్ చేయదలుచుకుంటున్నారా? డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను మేడం. మా ఫ్రెండ్స్ Right. ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తాను డెఫినెట్లీ. ఎంత రేట్ చేస్తారు? 10 out of 9 చేస్తాను. 9 చేస్తారు. గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.